దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే అందులోనూ హైదరాబాద్కు వస్తే గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీలను ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే అనిపించింది. 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 2.5 గంటల పాటు కార్యక్రమం జరిగింది. పోటీలతో ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంప్ పైకి రాగా భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఈ ఘట్టం ఉద్విగ్న భరితంగా సాగింది. పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీలో భారతదేశ జెండా కనబడగానే భారత్ మాతాకి జై అనే నినాదంతో స్టేడియం మార్మోగింది. తెలంగాణ గేమ్ తో ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమం జాతీయ గీతం జనగణనతో పాటు అంతకుముందు మిస్ వరల్డ్ గీతం ఆలాపనతో ముగిశాయి. అనంతరం ప్రదర్శించిన గుస్సాడి నృత్యం అలరించింది. తెలంగాణకు ప్రత్యేకమైన కొమ్ము నృత్యం ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది. ఇక లంబాడ కళాకారుల డప్పు నృత్యం, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ప్రదర్శన మధ్యలో కొంతమంది కళాకారులు పిరమిడాకారంలోకి వచ్చి పైన నిల్చున్న వ్యక్తి జాతీయ జెండాను చేతబూని అద్భుత ప్రదర్శన చేశారు. జాతీయ జెండా కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులంతా జై భారత్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమావేశంలో లాటిన్ అమెరికా దేశాల పోటీదారులు తమ ఆహార్యంతో పాటు ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు.